అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. ఇది అష్టమి చంద్ర విభ్రాజ. అష్టమి చంద్ర విభ్రాజ అంటే ఏంటంటే అష్టమి రోజు చంద్రుడు, మీరు పౌర్ణమి నుంచి తీసుకున్న అష్టమైనా సరే, అమావాస్య తీసుకున్న అష్టమైనా సరే, ఆ ఒక్క తిథి రోజు మాత్రమే చంద్రుడు ఎలా ఉంటాడట అంటే సేమ్గా ఉంటాడట. మిగతా అన్ని రోజులు కూడా పౌర్ణమి ముందు వచ్చి వెంటనే వచ్చిన పాడ్యమి రోజు పెద్ద చంద్రుడు ఉంటాడు. అమావాస్య వెంటనే వచ్చిన పాడ్యమి రోజు అసలు చంద్రుడు కనిపించాడు. అలా ఏంటంటే ప్రతి తిథికి కూడా చంద్రుడు ఈ తిథికి ఆ తిథికి సేమ్ తిథి అయినా మార్పు ఉంటుందిట. కానీ ఒక్క అష్టమి రోజు మాత్రం అమావాస్య అయినా పౌర్ణమైనా సేమ్ అలాగే ఉండేది, అష్టమి ఒక్కటేట. సో అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ ఎప్పుడూ అలాగే ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా. అంటే ఒకటి ఏదైనా కాన్స్టెంట్గా, అంటే ఆవిడ ఇలా మారిపోవడం ఏమి ఉండదు. ఇంకేంటంటే ఒకటి అయ్యింది అంటే ఇంకదే, అంటే అమ్మ ఇచ్చింది అంటే అది అంతే. అంటే అంత అందంగా అమ్మ వెలుగుతుంది. వెలిగిన తర్వాత ఏమన్నా అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. మళ్ళీ ఏం చేసింది, ఆ చంద్రుడిని ఎక్కడ పెట్టుకుందిట? శిరస్సును పెట్టుకుని. ఎందుకు అంటే ఈ సృష్టిలో అందం అన్న పదానికి అర్థం ఏదైనా చెప్పాలి అంటే చంద్రుడితోనే పోలిస్తారు. ఎందుకు అంటే అంత అందంగా ఉంటాడట. అంత అందమైన చంద్రుడిని కూడా ఏం చేసింది, శిరస్సును తగిలించుకుంది. అంటే ఏంటి అంటే దానికంటే ఎవరు అందం? అమ్మ ఇంకా అందమైంది అదనమాట. ఎందుకు అనంటే ముఖచంద్ర కళంకాభ. నువ్వు అక్కడ చంద్రుని పెట్టుకోవడం వల్ల నీకే ఇంకా అందము తగ్గిందా అనిపిస్తుంది. అంటే అంత అందగాడని చంద్రుని పోలిస్తున్నావు. మామూలుగా ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకో, ముఖం చంద్రబింబం వలె ఉందండి, అంత బాగున్నారని స్త్రీనైనా ఎవరినైనా పొగుడుతూ ఉంటాం. అంటే ఏదైనా పొగిడినప్పుడు జాబిల్లిలా ఉన్నారు అంటే అంత అందం, అంటే చంద్రుడి గురించే పొగుడుతారు ఒక స్త్రీని కానీ పురుషుడిని కానీ పొగడాలన్నప్పుడు. కానీ అది పెట్టుకుంటే అది ఎలా ఉంది అంటే ఈవిడ అందం ముందు అది వెలవెలిపోతుంది అనమాట. అంటే అంత అందగత్తి అమ్మ.